దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి గడిచిన కాలం అంతా దేవుని కృపా కాపుదల్లో కాచి కాపాడి నడిపించిన ఆ దేవాది దేవునికి వందనాలు ముందుగా తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తుంటూ ఉన్న సంఘ విశ్వాసులందరికీ దేవుని పేరట వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అందరూ క్షేమంగా దేవుని కాపుదల్లో ఆయన రెక్కల చాటున భద్రపరచబడి సురక్షితంగా మరి ఆరోగ్యంగా ఉన్నారని ఉండాలి అని మరి దేవుని నేను నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నాం. మరి ఇటు రీతిగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరి ప్రార్థనతోటి మనం ఆరాధన ప్రారంభించుకుందాం. ఈ సమయంలో పాస్టమ్ గారు చిన్న ప్రార్థన చేసిన తర్వాత మనం ఆరాధన ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వర్షణ కాలం అంతా నీ కాపుదల్లో మమ్మల్ని అందరినీ భద్రపరిచి నాయన మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచి ఈ దినాన్ని నా తండ్రి నాయన ఈ శుక్రవారపు ఆరాధనలో నేను స్తుతించుకొని మయంపరుచుకొని నాయన గొప్ప భాగ్యం మాకు దయచేసిందావా. నీకు వందనాలు తండ్రి. ఇదిగో నాయన ఈ ఆరాధన ప్రారంభించుచుంటుండగా నాయన మరి మాతో మీరు ఉండండి అస్తూ నీకు వందనాలు. నీ అభిషేకంను మాకు దయచేయండి అస్తూ నీకు వందనాలు. నా తండ్రి ప్రభా, ఈ కార్యక్రమాన్ని ఎవరైతే చూస్తూ ఉంటున్నారో నాయన ప్రభా వారిని అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వారికి నాయన రావాల్సిన దీవెన ఆశీర్వాదాలను మెండుగా దయచేయండి తండ్రి ప్రభా. ఇదిగో నాయన మమ్మల్ని నాయన ప్రభా నీవిచ్చు జీవాహారం ద్వారా బలపరిచి ముందుకు నడిపించండి యేసు. నాయన మా ఇరుకుల్లో ఇబ్బందుల్లో సమస్తంలోనూ నా తండ్రి నాయన నీవే మహిమపరచుకోవడం గాక. నా తండ్రి నీకు వందనాలు నాయన. ప్రతి కుటుంబాన్ని నాయన దీవించండి, ఆశీర్వదించండి యేసు. నీకే వందనాలు తండ్రి. ఎవరైతే నాయన బలహీనతల్లో ఉన్నారో నా తండ్రి వారిని బలపరచండి, నీ శక్తిని మెండుగా దయచేయండి యేసు. నీకు వందనాలు. ఇదిగో నా తండ్రి ఆరాధన ప్రారంభించుంటుండగా నాయన మరి ఇది మొదలుకొని నా తండ్రి ప్రభా చివరి వరకు నా తండ్రి నీ మహిమను మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసు ప్రభు నామమున అడిగి వేడుకొంచున్నాను ప్రియ తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ మరి చిన్న పాట పాడిన తర్వాత వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. ముందుగా చిన్న పాట పాడుకుందాం, దేవుని మహిమ పరుద్దాం.
చేయుటకై నీ చిత్తమును చేయుటకై నీ పోలికగా ఉండుటకై నీ సర్వము నీకే పూర్ణానందముతో నీకే అర్పింతు. నన్ను చేర్పించు నిత్య రాజ్యములో, నన్ను చేర్పించు మేఘరథముపై రానయ్యున్నాడు యేసు రాజుగా రానయ్యున్నాడు. ఆరాధింతురు సత్సంగపడి, ఆరాధింతురు సత్సంగపడి, స్వర్గరాజ్యములో యేసు సత్య దైవము యేసు. నిత్య ప్రేమతో నన్ను ప్రేమించు, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించు, తల్లి ప్రేమను మించినది, లోక ప్రేమను మించినది. నిత్య ప్రేమతో నన్ను ప్రేమించు, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించు, తల్లి ప్రేమను మించినది, లోక ప్రేమను మించినది. ఈ సమయంలో ప్రార్థన చేసుకుని కొన్ని నిమిషాలు దైవ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, ఇదిగో నాయన, నిత్య ప్రేమతో మమ్మల్ని ప్రేమించి నిత్య రాజ్యానికి వారసులుగా మమ్మల్ని చేస్తూ ఉంటూ ఉన్నా ప్రేమామయుడు అయిన యేసు మీ కొందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఇదిగో నాయన, ఈ శుక్రవార దినములో నీ సన్నిధిని అనుభవించడానికి నాయన ఇటు రీతిగా మమ్మల్ని ఏర్పాటు చేసుకుని మమ్మల్ని పురుగొలిపి మాకు ఇచ్చిన అవకాశములను బట్టి మీ కొందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. నాయన, ప్రపంచ దేశములో అల్లకల్లోలమైపోతున్నప్పటికీ కూడా నీవున్నావన్న నిరీక్షణతో, నీవు మమ్మల్ని చూస్తూ ఉంటూ ఉన్నావన్న గొప్ప ఆశతో నాయన స్తోత్రం ప్రభా. భక్తితో మా హృదయాల్ని తృప్తిపరిచి ఆదరించి బలపరుచుతూ మాకు దినదినము నీ ప్రేమను వాత్సల్యతను మా పైన పుట్టించు మమ్మల్ని నడిపించుచున్న దేవా మీ కొందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఇదిగో నాయన, మరి ఈ సమయంలో ఇటు రీతిగా ఆరాధన జరిపించుకోవడానికి, అలాగే సంఘ విశ్వాసులందరూ కూడా ఈ ఆరాధనలో పాలు పంచుకోవడానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీ కొందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మరి ఇంకను నాయన స్తోత్రం ప్రభా, అవకాశం లేని వారికి ఈ అవకాశమును కల్పించమని అడుగుచుంటూ ఉన్నాం. ఈ వీడియోని వీక్షించడానికి నాయన, తద్వారా ఆశీర్వాదములు పొందుకోవడానికి నాయన మీరే మహిమ తెచ్చుకుని నడిపించమని, బలపరచమని
ఇదిగో నాయన వాక్యం ద్వారా సూటిగా మాతో మాట్లాడమని అడుగుచుంటూ ఉన్నాం. మా హృదయాలతో మాట్లాడండి, మా సంఘంతో మీరు మాట్లాడండి, మా దేశములతో మా గ్రామములతో మీరు మాట్లాడమని అడుగుచుంటున్నాం. మేము సరి చేసుకోవలసిన రీతిలో మాతో మాట్లాడండి నాయన. నీ స్వరమును మాకు వినిపించి అట్టి రీతిగా మా జీవితాలు మలుచుకొని బలపరచబడి ధైర్యపరచబడి నిరీక్షణను పెంచుకొని ఓర్పుతో నీ కొరకు ఎదురు చూసే జీవితాలను మాకు దయచేయమని, నీకు సాక్షులుగా మేము జీవించులాగున నీ సాక్షార్థమైన జీవితాలు మాకు దయచేయమని అడుగుచుంటున్నాం. విశ్వాసము మట్టుకు కాకుండా ప్రభా, మేము విశ్వసించిన దానికి తగిన క్రియలను తగిన ఫలములను మాకు దయచేయమని అడుగుచుంటున్నాం. మా ఆత్మ ద్వారా నాయన మా ఆత్మలను బలపరచండి, నడిపించండి. ఇదిగో నాయన మరి ఒకసారి నీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ నీ చేతికి అప్పగించుకుంటూ మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని మా ప్రియుడు రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ కూడా దేవుని పేరట వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి దేవుడు దినదినము మన పట్ల తన వాత్సల్యతను చూపిస్తూ, తను మన పట్ల ప్రేమను చూపిస్తూ, మనం ఎట్టివారమైనప్పటికీ దేవుని ప్రేమ, వాత్సల్యత, అనురాగం, కాపుదల మన పైన చూపిస్తూ మరి ఇట్టి రీతిగా సజీవంగా ఉంచి నడిపించిన విధానాన్ని బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మరి సంఘ విశ్వాసులందరికీ తెలిసిన విషయమే. మరి గడిచిన 6 నెలల నుంచి మరి సంఘం యొక్క రిజిస్ట్రేషన్ కొరకు, మరి పాస్టర్ యొక్క వీసా కొరకు, ప్రీస్ట్ వీసా నిమిత్తం మనం ఎంతో ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నాం. ఉపవాస దినములు ప్రకటించుకున్నాం, ఉపవాస ప్రార్థనలు చేశాం, ఎంతో దేవుణ్ణి గోజాడాం. ప్రభా, నీ సన్నిధిలో అధికారికంగా ఈ దేశంలో అధికారికంగా నీ సేవ జరిగించాలి. ఒక అవకాశమును మాకు దయచేయండి, సంఘమును నిలబెట్టండి. సంఘము అవమానకరమైన పరిస్థితులు ఎదుర్కొనకూడదు ప్రభువా. నేను చాలా ప్రార్థన చేసేవాడిని, ప్రభా నా గురించి నీ నామానికి అవమానం కలగకూడదు. ఒకవేళ నా జీవితం ఏమైనా ఉంటే సరిచేయి, నన్ను సరిచేయి, కానీ నీ సేవలో నన్ను కొనసాగించు ప్రభువా అని ఎన్నో దినాలు నేను ప్రార్థన చేశాను. దేవుడు ఎన్నో పరీక్షలను, ఎన్నో నిరీక్షణ కలిగిన దినాలను మనకు దయచేసి మరి దేవుడిచ్చిన మహాకృప, మరి అనేక మంది పరిశుద్ధులు, అనేకమైన ఉన్నతవారు, ప్రార్థనా పరులు, ఉపవాసం ఉండి ప్రార్థన చేసే స్త్రీలు, అలాగే ఉపవాసం ఉండి ప్రార్థన చేసే పురుషులు మన సంఘంలో ఒక గొప్ప గొలుసుగా ఉండి ప్రార్థనలు చేశారు. అలాగే దేశంలో ఉన్న మరి ఇండియన్ పెంతెకోస్తల్ చర్చి స్త్రీల సమాజం ఏంటి, మరి బిషప్ సామ్యూల్ ఫిన్ గారు అయ్యగారు ఏంటి, అమ్మగారు, వారందరి సహకారంతో, వారి ప్రార్థన సహకారంతో మరి దేవాది దేవుని యొక్క కనికరము ద్వారా మరి అబుదాబి పట్టణంలో సెయింట్ ఆండ్రూస్ చర్చ్లో మరి ఉన్నతులు, మరి తెలుగు వారికి, తెలుగు పాస్టర్స్కి ఎంతో ప్రేమతోటి, ఎంతో ఔదార్యంతో తన మాటల ద్వారా, తన ఆదరణ ద్వారా, తన సహాయం ద్వారా మరి అబుదాబిలో ఉన్న తెలుగు సంఘాలని బలపరుస్తూ, తెలుగు సంఘాల యొక్క కాపురులను బలపరుస్తూ, వారికి ఒక ఐక్యతను కలిగించి, ఒక ఐక్యంగా ఉండాలి, క్రైస్తవులు ఐక్యంగా ఉండాలి, క్రైస్తవ సంఘాలు ఐక్యంగా ఉండాలి, క్రైస్తవ పాస్టర్లు ఐక్యంగా ఉండాలి, దేవుని సేవకులు ఐక్యంగా ఉండాలని ఎన్నో విధాలైన కార్యక్రమాలు చేపడుతూ ఐక్యతను తీసుకొచ్చి మరి తెలుగు సంఘాలు ఈ పరిస్థితుల్లో, ఈ కరోనా పరిస్థితుల్లో తెలుగు వారు అనేక మంది పనులకు వెళ్ళలేకపోయినప్పటికీ కూడా వారందరికీ తన ఔదార్యంతో చర్చి ద్వారా సహాయం అందిస్తుంటున్న మరి పెద్దలు, గౌరవనీయులు డాక్టర్ సూర్యకుమార్ గారికి,
మరి సంఘం తరపున నేను హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి వారి ద్వారా మరి సెయింట్ ఆండ్రూస్ వారికి మరి నా గురించి తెలియపరచడం, వారు సెయింట్ ఆండ్రూస్ వారి మాటను అంగీకరించి మరి మన సంఘం యొక్క రిజిస్ట్రేషన్ జరగడానికి, మరి ముఖ్యంగా మనం ప్రార్థించిన రీతిగా, ఎదురు చూసిన రీతిగా మరి స్థానికమైన పాస్టర్లు వారందరూ ప్రార్థనలు, స్థానిక సంఘాల యొక్క ప్రార్థనలు, అబుదాబి పట్టణంలో ఉన్న తెలుగు వారందరూ కూడా నా గురించి ప్రార్థన చేశారు. వారందరికీ మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. మరి చాలా సంతోషకరమైన విషయం, నిన్నటి దినాన్న దేవుడు నాకు ప్రీస్ట్ వీసాను దయచేయటం జరిగింది. మరి ఇట్టి పరిస్థితుల్లో కూడా మరి దేశ గవర్నమెంట్ మరి అంత విపత్తులో ఉండి పనులు చేసుకుంటా కూడా మరి ఇటు దౌర్భాగ్యమైన జీవితం కలిగిన నాకు కూడా దేవుడు ప్రీస్ట్ వీసాని అనుగ్రహించాడు. ఈ దేశ రాజులను దీవించునుగాక, ఈ దేశ అధికారులను దీవించునుగాక, ఈ దేశము యొక్క పోలీసులను దీవించునుగాక, కాపాడునుగాక. అలాగే సెయింట్ ఆండ్రూస్ చర్చ్ వారి యాజమాన్యము దీవించబడునుగాక. అలాగే సెయింట్ ఆండ్రూస్ చర్చ్ ప్రీస్ట్ గారు అయినటువంటి రెవరెండ్ ఆండ్రూ థామస్ గారికి, వారి కుటుంబానికి చాలా వందనాలు తెలియజేసుకుంటూ మరి సమయంలో వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. మరొకసారి విశ్వాసులకి, అలాగే నా అభివృద్ధిని కోరుకొని, నా ఆత్మీయ అభివృద్ధిని కోరుకొని ప్రార్థించిన, సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మీరందరికీ దైవాశీర్వాదములు మెండుగాను నిత్యము దేవుడు మిమ్మల్ని దయచేయనుగాక. గాడ్ బ్లెస్ యు. రైట్, దేవుడు మనల్ని ఒక పర్పస్ నిమిత్తం నిన్ను ఒక చోటని ఉంచుతాడు. నిన్ను అక్కడ వదిలిపెట్టాడు అని అంటే నువ్వు చేయవలసిన పని అక్కడ ఉన్నది అని నువ్వు గ్రహించాలి. నీవు పాపాత్ముడిగా ఉన్న తరువాత నీవు రక్షించబడిన తరువాత, దేవుడు నిన్ను ఎన్నుకున్న తర్వాత, ఒక స్థలములో నిన్నుంచిన తర్వాత దేవుడు నీకు ఒక పనిని అప్పగిస్తూ ఉంటూ ఉన్నాడు. యేసు ప్రభు గారు ఈ లోకానికి వచ్చి దేని నిమిత్తమైతే ఆయన 3.5 సంవత్సరాలు ఈ సువార్తను ప్రకటించాడో, ఆ పరలోక రాజ్య సువార్తను నీ ద్వారా అనేక మందికి పంచాలని, అనేక మందిని రక్షించబడాలని, అనేక మంది పట్టబడాలని, అనేక మంది ఆత్మలో వారు రక్షించబడాలని నీ ద్వారా దేవుడు ఒక ప్రణాళికను కలిగి నిన్ను ఒక చోటను పెట్టినప్పుడు, ఆ చోట ఉన్న నీవు, ఆ ప్రదేశంలో నివసిస్తుంటున్న నీవు, ఆ ప్రాంతంలో నివసిస్తుంటూ ఉన్న నీవు చేస్తున్న పని ఏమిటి? దేవుడు నీకు అప్పగించిన పనిని బట్టి, దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి, దేవుడు నీ పైన చూపిన ప్రేమను బట్టి, దేవుడు నిన్ను ఎన్నుకున్న విధానాన్ని బట్టి నీవు చేస్తుంటూ ఉన్న పని ఏమిటి? నీ నుంచి అనేకమైన పాపాలని దూరపరిచాడు. నిన్ను పట్టిన భయంకరమైన వ్యసనాల నుంచి నిన్ను విడుదలపరిచాడు. నీకు పట్టిన దెయ్యాలను వెళ్ళగొట్టాడు. నిన్ను స్వస్థపరిచాడు, నిన్ను బాగు చేశాడు, నిన్ను నిలవబెట్టాడు. అయితే నిన్ను ఒక ప్రాంతంలో ఉంచాడు, నిన్ను ఒక ప్రదేశంలో పెట్టాడు. ఒక గృహానికి నిన్ను అధిపతినిగానో, ఒక గృహంలోనో నిన్ను ఒక ఆధిక్యుడిగానో, ఒక పనిలో ఉన్నతమైన స్థితిలో నిన్ను నిలబెట్టాడు. అక్కడ నీవు చేయవలసిన పని ఏమిటి? ఇప్పుడు నువ్వు చేస్తున్న పని ఏమిటి? మనం చూస్తే గనక యేసు ప్రభు గారు గలిలయ ఎదురుగా ఉంటూ ఉన్న ఒక ప్రాంతానికి పడవ పైన వెళ్తారు. పడవ ప్రయాణం వెళ్తూ ఉంటూ ఉన్నప్పుడు మధ్యలో సుడిగాలి వస్తుంది. సుడిగాలి వచ్చిన తర్వాత వారి శిష్యులు భయపడి తర్వాత యేసు ప్రభు గారు ప్రళయాన్ని ఆపిన తరువాత ఆ ఒడ్డుకు చేరతారు. అవతల ఒడ్డు ఉన్నది ఏంటంటే గెరాసియోల ప్రాంతానికి, గెరాసియోల దేశానికి యేసు ప్రభు గారు తన శిష్యులతో ప్రయాణమై వెళ్తారు.
అప్పటి వరకు యేసు ప్రభు గారు ఆ ప్రాంతానికి వెళ్ళి ఉండలేదేమో. గలిలయ నుంచి సముద్ర ప్రాంతంలో ఆ ప్రాంతపు అవతల ఆ నది ఒడ్డునున్న ఆ ప్రాంతానికి, గెరాసీయుల ప్రాంతానికి, ఆ దేశానికి యేసు ప్రభు గారు శిష్యులతో పాటు వెళ్తారు. వెళ్ళిన తర్వాత, ఎప్పుడైతే ఆ ఒడ్డుకు వెళ్ళిన తర్వాత ఆ పడవ తిగి ఆ దేశంలో ప్రవేశించే ముందు ఒకడు ఆయనకు ఎదురుపడతాడు. ఒక వ్యక్తి ఆయనకు ఎదురుపడి కేకలు వేసుకుంటా పరిగెట్టుకొచ్చి, ఏంటి దేవా, నీవు నాతో పనేంటి, నీవిక్కడ పనేంటి, నీకు నాతో పనేంటి, ఎందుకు వచ్చావు, నన్ను నాశనం చేయడానికి వచ్చావా అని ఆ వ్యక్తి యేసు ప్రభు గారిని ప్రశ్నిస్తాడు. అయితే ఆ వ్యక్తి యొక్క పరిస్థితి ఏంటో తెలుసా? అడుగుతాడు, నీ పేరేంటి నాయనా, ఏంటి నన్ను రావద్దా అంటున్నావు కదా, నీ పేరేంటి అని అడుగుతూ ఉన్నప్పుడు ఆయన చెప్తాడు, నా పేరు సేన. సేన అంటే అనేక దెయ్యముల చేత పట్టబడినవాడు. అనేక దెయ్యముల చేత. ఈ దినాన్ని చాలామంది అనేకమైన దెయ్యముల చేత, ఒక దెయ్యం కాదు, వాళ్ళ చుట్టూరు దెయ్యాలే, వారి ప్రతి ఆలోచన దెయ్యమే. భయంకరమైన దెయ్యాలతో పట్టబడిన ఆ వ్యక్తితో మాట్లాడుతూ ఉంటాడు. నా పేరు సేన అని చెప్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు గారు ఆ సేనను, దెయ్యములను వెళ్ళగొడతాడు. అక్కడ ఒక్క మాట చెప్తాడు, వెళ్ళు అవతలపో. ఆ దెయ్యాలని అవతల పొమ్మంటూ ఉన్నప్పుడు ఆ దెయ్యాలు వెళ్ళి పందుల ముందులో పడిన తర్వాత పందులు వెళ్ళి సముద్రంలో పడి చనిపోతాయి. చనిపోయిన తర్వాత ఆ స్వస్థపడిన వ్యక్తి యేసు పాదాల చెంత కూర్చుని మంచిగా వస్త్రధారణ ధరించి యేసు పాదాల చెంత కూర్చుని ఆయన స్వస్థచిత్తుడై దేవుడు చెప్పు మాటలను అక్కడ వింటాడు. అయితే ఈలోగా ఆ ప్రాంతంలో ఉన్న ఆ పందులు మేపుకునే ఆ జనులందరూ కూడా తిరిగి పరిగెట్టుకుని వెళ్ళి ఆ దేశంలో ఉన్న వారందరికీ చెప్తారు, ఇదిగో ఎవడో వచ్చాడు, ఇదిగో మా పందులను చంపేశాడు, అదిగో ఆయన బాగు చేశాడని చెప్పినప్పుడు జనులందరూ ఎదురుపడతారు. ఎదురుపడి వచ్చిన తర్వాత అక్కడ మనం చూస్తే లూకా సువార్త 8వ అధ్యాయము 26వ వచనం నుంచి ఈ జరిగిన సంఘటన మనం చూడతాం. యేసు ప్రభు గారు జరిగిన సంఘటనలో వారు 26 లూకా సువార్త 8వ అధ్యాయము 26వ వచనంలో, గలిలయకు ఎదురుగా ఉండు గెరాసీయుల దేశమునకు వచ్చిరి యేసు ప్రభు గారు వారి శిష్యులు. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరి వాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చెను. వాడు దెయ్యములు పట్టిన వాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధిలోనే గాని ఇంటిలో ఉండువాడు కాడు. ఆ దెయ్యములు పట్టినవాడు సమాధులలోనే బ్రతుకుతున్నాడు. అంటే జీవము లేని వారి మధ్యనే బ్రతుకుతున్నాడు. శవాల మధ్యనే వాడు బ్రతుకుతుంటూ ఉన్నాడు. మొన్నటి వారం చెప్పాను కదా, శవము అని అనగా ఆ జీవము లేనిది, అంటే వాడి ఒంట్లో జీవం ఉండదు. చాలామంది క్రైస్తవుల్లో కూడా క్రియలో లేని విశ్వాసము మృతము. ఈరోజున చాలామంది కూడా అటువంటి మృతుల మధ్యనే నివసిస్తూ ఉన్నారు. అయితే అందులో నుంచి నువ్వు బయటికి రావాల్సిన వాడవై ఉంటూ ఉన్నావు. అయితే ఈ వ్యక్తి చూస్తే గనక సమాధులలో నివసించేవాడు, సమాధులలో ఉండువాడు, బట్టలు కట్టుకొనడు, తన మానమును కప్పుకొనడు, తన మానమును దాచుకునేవాడు కాదు. అవమానకరమైన రీతిలో అవమానకరంగా తన దేశంలో బ్రతుకుతుండేవాడు. వేరే దిక్కున ఉన్నదే ఆయన గాయపరుచుకునేవాడు. మత్తయి సువార్త ఉంటుంది, మా మార్కు ఆయన గాయపరుచుకునేవాడు అంట. ఆయన గాయపరుచుకునేవాడు, ఇతరులను కూడా గాయపరుస్తూ ఉండేవాడు. అంటే కొంతమంది ఉంటారు కదా, కొంతమంది చేసే పనులు అవే. వాళ్ళని గాయపరుచుకోవటం సంతోషం వాళ్ళకి, వారి రక్తం వారు చూడటం చాలా సంతోషం వారికి. అలాగే ఎదుటివారి రక్తాన్ని చూడటం కూడా వారికి సంతోషం. ఎదుటివారిని హింసించడం వారికి సంతోషం. ఎదుటివారిని బాధ పెట్టడం వారికి సంతోషం. ఎదుటివారిని మానసికంగా వేధించడం కొంతమందికి సంతోషం. వాళ్ళందరూ ఎవరనంటే దెయ్యాలు, అనేకమైన దెయ్యాలు పట్టిన వారే ఆ విధంగా చేస్తారు. ఎదుటివారిని హింసించేవారు,
ఎదుటివారిని బాధ పెట్టేవారు, ఎదుటివారిని నశింపజేసేవారు ఎవరని అంటే దెయ్యాలు పట్టిన వారే. ఇక్కడ చూసే కనుక ఈ దెయ్యాలు పట్టిన వాడు ఏం చేస్తున్నాడు అంటే సమాధిలోనే ఉంటా ఉన్నాడు, బట్టలు కట్టుకోవట్లేదు, తనను తాను హింసించుకుంటున్నాడు, ఎదుటివారిని హింసిస్తూ ఉంటూ ఉన్నాడు. ఇంకా ముందుకు చూస్తే కనుక తన సంఖ్యలతో తనను కట్టినా కూడా ఇలాగ హింసాకరమైన ప్రవర్తిస్తున్నాడు వీడు, ఇటువంటి రీతిలో బతుకుతూ ఉంటూ ఉన్నాడని చెప్పి ఆయన్ని గొలుసులతో కట్టినా కూడా గొలుసులను తెంపుకుని బయటకు వచ్చి ఈ జనాల్ని హింసించే ఈ విధమైన జీవితాన్ని ఆయన కలిగి ఉంటూ ఉన్నాడు. 29వ వచనంలో ఆఖరి భాగంలో చూస్తే గనక వానిని గొలుసులతోనూ కాలి సంఖ్యలతోనూ కట్టి కావలయుంచుదురు గాని వాడు బంతకములను తెంపగా దయ్యము వానిని అడవులోనికి తరుముకొని పోయెను. అక్కడ చూస్తే గనక ఆయనకి సంఖ్యలతో కొట్టినా సరే, సంఖ్యలతో కట్టేసినా సరే, బంధించినా సరే వాడిలో ఉన్న దెయ్యాలు ఏం చేస్తూ ఉంటూ ఉన్నాయి అంటే ఆ సంఖ్యలను దంచుకుని అడవిలోనికి తీసుకెళ్ళిపోతూనే ఉంటూ ఉన్నాయి. ఆ దెయ్యాలకి ఇష్టమైనట్టు వాడిని వాడుకుంటూ ఉన్నాయి. దెయ్యాలకి ఇష్టమైనట్టు ఆ వ్యక్తిని వాడుకుంటూ ఉన్నాయి. మళ్ళీ చెప్తూ ఉంటూ ఉన్నాను, దెయ్యాలకి ఇష్టమైనట్టు, సాతానుడికి ఇష్టమైనట్టు అక్కడ మనుషుణ్ణి వాడుకుంటూ ఉన్నారు. ఈ రోజున చూస్తే గనక మనము చేసే దాంట్లో కూడా ఆలోచించండి. సాతానుడు మనల్ని ఉపయోగించుకుని తనకు ఇష్టమైనట్లు మన ద్వారా జరిగించుకుంటూ ఉన్నాడేమో. సాతానుడికి ఇష్టమైనట్లు మనము ప్రవర్తిస్తూ ఉంటూ ఉన్నామేమో. మన ద్వారా సాతానుడి యొక్క కోరికలు తీర్చుకుంటూ ఉన్నాడేమో. ఇక్కడ చూస్తే కనుక వాళ్ళు బంధించినప్పటికీ కూడా ఆ సంఖ్యలను తెంచుకుని ఆయన పరుగు తీసి వెళ్ళిపోతూ ఉంటూ ఉన్నాడు, పరుగు తీసుకు అడవులోకి పోతూ ఉంటూ ఉన్నాడు, అటు ఇటు తిరుగుతూ ఉంటూ ఉన్నాడు. అయితే ఆయన యేసు ప్రభు గారు తనను అడిగినప్పుడు ఏం పేరు నాయన నీది అన్నప్పుడు సేన అని తను చెప్పినప్పుడు ఆయన చెప్తూ ఉంటూ ఉన్నాడు, నా దేశం ఆ వ్యక్తి నుంచి దెయ్యములను పారద్రోలాడు. 29వ వచనంలో చూస్తే గనక ఎలయనగా ఆయన ఆ మనుష్యుని మొదటి భాగంలో 29 మొదటి భాగంలో లోకా సువార్త 8వ అధ్యాయము 29 మొదటి భాగంలో మనం చూస్తే గనక ఎలయనగా ఆయన ఆ మనుష్యుని విడిచి వెలుపలికి రమ్మని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞాపించెను. యేసు ప్రభు గారు ఎప్పుడైతే ఆ ఆజ్ఞ ఇయ్యగానే, ఆ ఆజ్ఞను ఆ అపవిత్రాత్మకి ఇయ్యగానే, ఆ మనుషుని విడిచిపోమ్మని ఎప్పుడైతే యేసు ప్రభు గారు నోటి నుంచి ఆజ్ఞ వచ్చిన వెంటనే ఆ అపవిత్రాత్మలు, ఆ దెయ్యములను అతన్ని విడిచి పందుల్లోకి పోయినట్లు మనం అక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. అయితే ఆ తర్వాత జరిగిన సంఘటనలు మనం చూస్తే గనక 35వ వచనము ఆఖరి భాగంలో 35వ వచనంలో చూస్తే గనక ఆ జనులు అక్కడ పందులు కాచుకునేవారు, ఆ పందులు కాచుకునేవారు అందరూ దేశంలో వెళ్ళి ఆ జనులందరినీ వచ్చినప్పుడు 35వ వచనంలో జనులు జరిగిన దానిని చూడవెళ్ళి యేసు నొద్దకు వచ్చి దయ్యములు వదిలిపోయిన మనుష్యుడు బట్టలు కట్టుకొని తన మానమును కప్పుకొని శుభ్రముగా తను సిద్ధపడి, అక్కడ మనం గమనించాలి, దయ్యములు వదిలిపోయిన మనుష్యుడు మొదట చేసింది ఏంటంటే తన మానమును కప్పుకున్నాడు. స్వస్థ చిత్తుడై యేసు పాదముల వద్ద కూర్చుండుట చూచి భయపడిరి. అప్పటి వరకు చూసిన వ్యక్తి వేరు, అప్పటి వరకు చూసిన ఆ ప్రవర్తన వేరు, అప్పటి వరకు చూసిన ఆయన మాటలు వేరు, ఆయన రీతి వేరు. అంత దుర్మార్గంగా ఉండి సాతానుడి చేత పట్టబడి, దెయ్యాల చేత పట్టబడి అందరిని హింసిస్తూ తనన్ని గొలుసుకుని బికారు వాడిలాగా బట్టలు చింపుకొని ఆ ఊరంతా తిరుగుతూ అందరినీ కొట్టేవాడు ఏం చేస్తున్నాడో తెలుసా? స్వస్థ చిత్తుడై బాగుపడి, వేరే వేషంలో ఉంటున్నది, తనను తాను సరి చేసుకుని అని ఉంటుంది. తనను తాను సరి చేసుకుని యేసు పాదాల చెంత కూర్చుంటుట వారందరూ చూసినప్పుడు ఆశ్చర్యపడి భయపడి, తర్వాత వాళ్ళు చేసింది ఏంటో తెలుసా? 38వ వచనంలో మనం చూస్తే కనుక అది చూసిన వారందరూ ఎలా స్వస్థత పడ్డాడో, ఎలా చేశాడో అని తెలిసిన తర్వాత 37వ వచనంలో గెరాసీయుల ప్రాంతంలో నుండి జనులందరూ బహుభయక్రాంతులైరు గనుక
తమ్మును విడిచిపోమ్మని ఆయనను వేడుకొనిరి. తమ్మును విడిచిపోమ్మని ఆయనను వేడుకొనిరి. ఈ పరిస్థితులన్నీ చూసి ఏదైతే యేసు ప్రభు గారు ఆ ప్రాంతానికి, యేసు ప్రభు గారు ఆ దేశానికి చేయాలనుకుంటూ ఉన్నారో, ఆ సువార్తను ప్రకటించాలనుకుంటూ ఉన్నారో, ఆ చేసే క్రమములో ప్రారంభంలోనే ఈ దెయ్యాలు పట్టిన వాడిని స్వస్థచిత్తును చేసిన తర్వాత, స్వస్థపరిచిన తర్వాత, వాడు బాగుపడిన తర్వాత వీళ్ళు ఆశ్చర్యపడి, దానితో భయపడి, దిగులు చెంది ఏమంటున్నారో తెలుసా? మా దేశాన్ని నుంచి యేసు ప్రభు నువ్వు వెళ్ళిపో. వాళ్ళు భయపెడతా ఉంటూ ఉన్నారు యేసు ప్రభు గారి గురించి. యేసు ప్రభు గారు చేసిన దానికి వాళ్ళు అంగీకరించట్లేదు. యేసు ప్రభు గారు చేసిన దానికి వాళ్ళు అంగీకరించట్లేదు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే యేసు ప్రభు గారిని వెళ్ళిపోమంటున్నారు. ఈ దేశం నుంచి వెళ్ళిపో, మాకు భయంగా ఉంటూ ఉన్నది. 38వ వచనంలో చూస్తే కనుక బహు భయక్రాంతులైరి గనుక తమను విడిచిపోమ్మని ఆయనను వేడుకొనిరి. ఆయన దోణి ఎక్కి తిరిగి వెళ్ళుచుండగా, తిరిగి వెళ్ళిపోతూ ఉంటూ ఉన్నారు. ఈ జనులు కోరుకుంటూ ఉన్నారు, యేసు ప్రభు మమ్మల్ని విడిచి వెళ్ళిపో, ఈ దేశాన్ని విడిచి వెళ్ళిపో, తిరిగి ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి వెళ్ళిపో అని చెప్పేసి ఈ జనులందరూ కూడా గగ్గోలు పెడతా ఉంటూ ఉన్నారు. గగ్గోలు పెడతా అంటే యేసు ప్రభు గారు వెళ్ళిపోతూ ఉంటూ ఉన్నప్పుడు, దోణి ఎక్కి వెళ్ళిపోతూ ఉంటూ ఉన్నప్పుడు ఈ దెయ్యములు పట్టిన వాడు ఉన్నాడు చూసారా, ఆ వ్యక్తి దెయ్యములు పట్టి స్వస్థపడినవాడు, దెయ్యములు పట్టి తిరిగి స్వస్థపడి దేవుని పాదాల చెంత అయిని యేసు ప్రభు గారు మాటలు విన్న ఈ వ్యక్తి ఉన్నాడు చూసారా, ఈ వ్యక్తి అడుగుతూ ఉంటూ ఉన్నాడు, నేను కూడా నీతో వచ్చేస్తాను ప్రభు అని అడుగుతూ ఉంటూ ఉన్నాడు. నేను ముందు చెప్పాను కదా, నిన్నెక్కడైనా దేవుడు పెట్టాడంటే ఒక పర్పస్ ఉన్నదని ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది. ఆ ఉద్దేశం ఏంటనేది మనం ఇక్కడ గ్రహించాలి. దేవుడు నిన్ను ఎక్కడైనా పెడితే దాని ఉద్దేశం ఏంటో నీవు గ్రహించుకోగలగాలి. నీవు పనిలో ఉంటే ఆ పనిలో దేవుని యొక్క చిత్తమేంటో నువ్వు గ్రహించుకోవాలి. ఒకవేళ కొత్త ప్రాంతంలో నువ్వు వెళ్తూ ఉంటావు అంటే ఆ క్రొత్త ప్రాంతానికి నీవు చేయవలసింది, నీవు మోసుకెళ్ళవలసింది, నీవు చూపించవలసింది ఏంటో గ్రహించవలసిన సమయం. అదే వాక్యం ఇక్కడ. యేసు ప్రభు గారు కూడా నేను కూడా వచ్చేస్తాను ప్రభా, నేను కూడా నీ కూడా ఉంటాను, మరి నీ కూడా వచ్చేస్తాను, నన్ను స్వస్థపరిచావు కదా, నా దెయ్యములు వెలగొట్టావు, నన్ను బాగు చేసావు, నన్ను ఒక మనిషిగా చేసావు, నన్ను నీ రాజ్యానికి వారసుడిగా చేసావు, నన్ను కూడా క్రైస్తవునిగా చేసావు, నీ కూడా వచ్చేస్తాను, నీ సేవలో పాల్గొంటాను, నీకేదో సేవ చేస్తానని చెప్పేసి ఆయన బ్రతిమాలుతూ ఉన్నాడు. బ్రతిమాలుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు గారు చెప్తూ ఉంటున్న మాట ఏంటో తెలుసా? అక్కడ చూస్తే కనుక తమను విడిచిపోమని ఆయన అడిగిన తర్వాత ఆయన వెళ్ళిపోతూ ఉన్నప్పుడు 39వ వచనంలో నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి, ఆయన చెప్తూ ఉన్నాడు, నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి కార్యములు చేసెనో తెలియజేయమని వానితో చెప్పి వానిని పంపివేసెను. వాడు వెళ్ళి యేసు తనకెట్టి కార్యములు చేసెను ఆ పట్టణమందంతటా ప్రకటించెను. అది యేసు ప్రభు గారు కూడా తీసుకెళ్ళిపోలేదు ఆయన. ఏ జనాంగమైతే తనను వ్యతిరేకించిందో, ఏ దేశమైతే తనను ఆ దేశం నుంచి వెళ్ళిపోమని చెప్పిందో, ఆ దేశములో ఈ స్వస్థ చిత్తుడైన ఆ వ్యక్తిని నువ్వు ఇంటికి వెళ్ళు, నీ ఇంటికి నువ్వు వెళ్ళిపో. అప్పటి వరకు ఇంటికి వెళ్ళి ఉండడు ఈయన. అప్పటి వరకు ఇల్లేంటో గ్రహించి ఉండడు, తన ఇల్లు ఏదో గ్రహించి ఉండడు, తన ఏంటో తనకి తెలిసి ఉండదు. కానీ యేసుప్రభు గారు చెప్తుంటూ ఉన్నారు, నీ ఇంటికి వెళ్ళు, నీ ఇంటికి వెళ్ళి నీ పట్ల ఎట్టి గొప్ప కార్యములు జరిగినవు నీ జనులకు ప్రకటించు, నీ జనులకు సాక్ష్యము చూపించు, నీ జనులకు వివరించు, నీ తోటి వారికి చెప్పు యేసు ప్రభు గారు నీ పట్ల చేసిన కార్యం, యేసు క్రీస్తు వారు నీకు చేసిన స్వస్థత ఈ జనులకు కనిపించు, కనపరచు అని చెప్పేసి యేసు ప్రభు గారు తన కూడా తీసుకెళ్ళలేదు. ఆ వ్యక్తిని ఆ దేశంలోనే విడిచిపెట్టి వెళ్ళిపోవటం జరిగింది. ఆ తర్వాత ఆయన ఆ దేశమందంతటా ప్రకటించిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఏ దేశమైతే యేసు ప్రభు గారిని వెళ్ళిపోమన్నదో, ఏ దేశమైతే యేసు ప్రభు గారు మా దేశానికి రావద్దని గెరాసీయుల దేశము, ఆ గెరాసీయుల దేశము
యేసుప్రభు గారు రానవలేదు. వెళ్ళిపోను బాబు, వెళ్ళిపో, ఆ ఒడ్డు నుంచే వెనక్కి వెళ్ళిపో అని చెప్పేసి ఆ గెరాసీయులందరూ కూడా వేసేశారు. అయితే అక్కడ స్వస్థపడిన ఒక వ్యక్తి ఆ దేశాన్ని అంతా కూడా యేసు క్రీస్తు కోసం ఎదురు చూసేలాగా చేశాడు. దేవుని స్తోత్రం. అక్కడ తర్వాత వాక్యం చూస్తే గనక ఆయన ప్రకటించిన తర్వాత 40వ వచనంలో లూకా సువార్త, అందరూ బైబిల్ తీసి చూడండి ఒకసారి ఆ వాక్యం. ఎక్కడైతే యేసు ప్రభు గారు తనని నీ దేశంలో ఉండిపో, నీ ఇంట్లో ఉండిపో, నీ ఇంటికి వెళ్ళు, నీ జనులకు దేవుడు ఎట్టి కార్యములు నీకు చేశాడు, ఎట్టి స్వస్థతను చేశాడు అని ఆ వ్యక్తికి చెప్పిన తర్వాత లూకా సువార్త 8వ అధ్యాయము 39వ వచనంలో యేసు ప్రభు గారు నీ దేశంలో ఉండని అంటాడు. ఒక్క వచనంలో 40వ వచనంకి వచ్చినప్పటికీ ఆ వ్యక్తి చేసిన కార్యం ఏంటో తెలుసా? జన సమూహము ఆయన కొరకు ఎదురు చూచుచుండెను. అబ్బా, ఎంత గొప్ప కార్యం ఆయన ముగించుకున్నాడు అక్కడ. ఆ స్వస్థపడిన వ్యక్తి, దెయ్యములు వదిలి వెళ్ళిన వ్యక్తి ఒక్కసారి యేసుక్రీస్తు మాట మహా అయితే ఒక అరగంట వినుంటాడు. యేసు మాటలు మహా అయితే ఒక గంట వినుంటాడు. యేసుప్రభు గారి మాటలు ఒక గంట వినుంటాడు. యేసుప్రభు గారి మాటలు, యేసుప్రభు గారు చెప్పే మాటలు, ఆయన సువార్తని ఒక అరగంట వినుంటాడు. కానీ అరగంట విన్న ఆయనకి జరిగిన కార్యములను బట్టి ఆ దేశమంతా కూడా యేసుక్రీస్తు కోసం ఎదురు చూస్తూ ఉన్నది. అది దేవుడు నిన్ను ప్రాంతంలో పెట్టాడు అని అంటే నీ గురించి అని కాదు, నీవు బాగుపడటానికి కాదు, నువ్వు ఎదగడానికి కాదు, నీకు ఉపయోగించుకోవడానికి కాదు, నీ కుటుంబాన్ని లేవనెత్తుకోవటం కోసం కాదు, నీకుగా కాదు, స్వార్థంతో కాదు, నీ తోటివానిని యేసు ప్రభు కోసం ఎదురు చూచువానిగా చేయవలసిన జీవితాలు. యేసు ప్రభు కోసం ఎదురు చూచువానిగా నీ తోటివాన్ని, నీ కుటుంబాన్ని రక్షించుకునే ధన్యత ఇది నాన్న నీకు దేవుడిచ్చాడు. కాదా? ఎక్కడ వారము, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నవారము ఇది నాన్న నీవెక్కడున్నావు? ఒకప్పుడు నీ పరిస్థితి ఏంటి, ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఒకప్పుడు నీ జీవితం ఏంటి, ఇప్పుడు జీవితం ఏంటి? ఒకసారి బేరీ చేసుకుందామా? యేసు నమ్ముకోకముందు నీ జీవితం ఏంటి? యేసు నమ్ముకున్న తర్వాత నీ క్రియలేంటి? యేసు నమ్ముకున్న తర్వాత నిన్ను చూసి ఎవరైనా సరే నీ దేవుని క్రియలు గొప్పవని చెప్పారా? అసలు నువ్వు సాక్ష్యం చెప్పగలుగుతూ ఉంటున్నావా? విశ్వసిస్తూ ఉన్నావు కానీ నీ దగ్గర క్రియలు ఉన్నాయా? కానీ ఇక్కడ స్వస్థపడిన ఆ వ్యక్తిని యేసు ప్రభు గారు నీ దేశంలోనూ ఉండు, నీ ఇంట్లోనూ ఉండు అని చెప్పినప్పుడు ఆయన ఊరికినే ఉండలా, ఆయన సంపాదించుకోవాలా, ఆయన అభివృద్ధి పడలా, ఆయన ఆశీర్వదించబడిపోలేదు, ఆయన కూడగట్టుకోలేదు. ఆయన్ని దేశాన్ని యేసు క్రీస్తు కొరకు, దేశ జనులను యేసు క్రీస్తు కొరకు ఆ ఒడ్డుకొచ్చి ఎదురు చూచువారుగా అతను చేసినట్లు మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. అక్కడ చూస్తే కనుక జన సమూహము, దేశ జన సమూహము తిరిగి ఆ ఒడ్డుకొచ్చింది. గెరాసీయుల ఆ యోర్దాను అవతల ప్రాంతంలో, యోర్దాను తూర్పుగా ఉండే ప్రాంతంలో ఆ గెరాసీ దేశం ఉంటూ ఉన్నది. ఆ గెరాసీ దేశంలో ఉన్న ఆ ప్రాంతంలో ఉన్న జనులు ఆ దేశ నివాసులందరూ కూడా యేసు ప్రభు గారు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటున్నారు. కారణం ఏంటో తెలుసా? దేవుడు అక్కడ పెట్టిన, యేసు ప్రభు గారు అక్కడ పెట్టిన ఆ స్వస్థపడిన వ్యక్తి చేసిన కార్యములు, ఆ చేసిన క్రియలు, ఆయన ప్రకటించిన సువార్త. మనకి ఈ దినాన్ని మర్మాలేం ప్రకటించడం ఉండకపోవచ్చు, బహుశా అతను మర్మాలేం చెప్పలేకపోవచ్చు. ఈ దినాన్న మనకు కలిగిన గొప్ప గొప్ప మర్మాలు ఆయన చెప్పలేకపోవచ్చు. కానీ దేవుని మాటను, దేవుని క్రియలను ఆ జనులకు ఆయన చూపించుంటాడు. దేవుని క్రియలను ఆ జనులకు చూపించాడు కాబట్టి ముందు ప్రవర్తనకి ఈ ప్రవర్తనకి ఆ జనులందరూ ఆశ్చర్యపోయారు. ఏంటి, మొన్నటి వరకు బ్రతికిన ఈయనేనా,
మొన్నటి వరకు దెయ్యాల చేత పట్టబడిన వాడు ఈయననా, మమ్మల్ని కొట్టినవాడు ఈయననా, మమ్మల్ని తిట్టినవాడు ఈయననా, మమ్మల్ని చీదరించిన వాడు ఈయననా. ఈయన గురించే కదా మొన్నటి వరకు మేము భయపడాం, ఈయన గురించే కదా మొన్నటి వరకు మేము చీదరించుకున్నాం, ఈయన గురించే కదా మొన్నటి వరకు అసహ్యంగా మాట్లాడుకున్నాం. కానీ ఏంటి ఇది నాన్న, ఏంటి స్వస్థపడి ఇంత నెమ్మదిగా మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు. ఇంత మార్పు ఏ విధంగా కలిగింది తనకి? దెయ్యములు ఏమైపోయినాయి, ఆ క్రియలు ఏమైపోయినాయి, ఆ సాధారణ క్రియలు ఏమైపోయినాయి? ఆశ్చర్యపడిపోయి ఉంటారు ఆ దేశ జనులు. అందుగురించే ఆ క్రియలను బట్టి, ఆయన చూపిన క్రియలను బట్టి ఆ దేశమంతా కూడా యేసుక్రీస్తు కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నారు. నిజమే, నేను మారినప్పుడు చాలామంది అలాగనుకున్నారు. జానిగాడు ఏంటి, ఎంతకాలం మారుతాడు, ఎంతకాలం ఉంటాడు, కొంతకాలం బతుకుతాడు, కొంతకాలం ఉంటాడేమో ఈ విధంగా. కానీ దేవుడు నన్ను తన పరిశుద్ధాత్మ ద్వారా నడిపిస్తూ ఉంటున్నాడు. అనేక మందికి సాక్షిగా నన్ను నిలుపుతూ ఉంటూ ఉన్నాడు. చాలామందికి తెలుసు నా జీవితం ఏంటో, నా పాత జీవితం ఏంటో చాలామందికి తెలుసు, నా సాక్ష్యం ఏంటో చాలామందికి తెలుసు. వీక్షిస్తూ ఉంటూ ఉన్న చాలామంది నా స్నేహితులు ఉంటారు, వాళ్ళందరికీ తెలిసి నా బ్రతికేంటో, ఒకప్పుడు నా జీవితం ఏంటో. కానీ యేసు క్రీస్తుని నమ్ముకున్న తర్వాత, యేసు క్రీస్తుకు పూర్వము, యేసు క్రీస్తు తరువాత నా జీవితము మారిపోయింది. ఆయనకి సాక్షిగా ఉండాలనుకున్నాను. కారణం ఏంటో తెలుసా? నా పాపములను కడిగాడు ఆయన. ఆయన రక్తంతో నా పాపాలను కడిగాడు. ఆయన మాటతో నాకు ఓదార్పునిచ్చాడు. ఆయన మాటతో నాకు నిరీక్షణ ఇచ్చాడు. ఆయన మాటతో నాకు ధైర్యాన్ని ఇచ్చాడు. కృంగిపోయిన క్షణాలలో, నలిగిపోయిన ఆ ఇబ్బందులు పడిన ఆ సందర్భాల్లో దేవుని మాటే నాకు ఆదరణ అయింది. ఎవరు చీదరించుకున్నా, ఎవరు అవమానించినా, ఎవరు అసహించుకున్నప్పటికీ కూడా యేసుక్రీస్తు నన్ను నిలవబెట్టాడు. అనేక మంది అనేక విధాలుగా ప్రయత్నించిన దేవుడు నన్ను నిలుపుతూనే ఉంటూ ఉన్నాడు. దేవుని మహిమ కలుగును గాక. ఇక్కడ కలిగిన ఈ స్వస్థపడిన ఆ వ్యక్తి చేసిన పని అదే. తన క్రియలను ఆ జనులకు చూపించాడు. తన క్రియలను, తన పనులను, తన మాటను, తన మార్పును ఆ గెరాసీయుల దేశంలో ఉన్న జనులకు చూపించాడు. ఆ జనులందరూ వచ్చి యేసుక్రీస్తు కోసం ఎదురు చూస్తూ ఉంటూ ఉన్నారు. ఇక్కడ జన సమూహము ఆయన కొరకు ఎదురు చూచుచుండెను గనుక యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనెను. ఎవరైతే వెళ్ళిపోమన్నారో, ఏ గెరాసీ దేశం అయితే యేసు ప్రభుని వెళ్ళిపోమంటా ఉన్నదో, ఆ దేశ జనులు ఆయన కొరకు ఎదురు చూసి ఆయనను చేర్చుకునే విధంగా చేసిన వ్యక్తి ఒకరే. ఆయన చేసింది ఏమి పెద్ద పెద్ద మర్మాలేమి ఇప్పి, పెద్ద పెద్ద వాక్యాలు, పెద్ద పెద్ద ప్రసంగాలు ఏం చేయలేదు. తన క్రియలను ఆ దేశంలో చూపించాడు. తన క్రియలను తన ఇంటి వారికి చూపించాడు. తన విశ్వాసాన్ని తన కుటుంబానికి చూపించాడు. తన నమ్మకాన్ని, తన మార్పుని ఆ జనులకు చూపించాడు. ఆ తన క్రియలను బట్టి తను ఏ విధంగా వెలిగించబడ్డాడో దానిని వివరించాడు. నేను యేసుక్రీస్తు ద్వారా వెలిగించబడ్డాను, యేసుక్రీస్తు ద్వారానే నేను వెలిగించబడ్డాను అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఇది నాన్న, నీవైనా నేనైనా, నీవెక్కడ వారమైనా, ఎక్కడున్నా సరే దేవుడు నిన్నక్కడ ఒక పర్పస్తో ఉంచాడని గ్రహించు. దేవుని కొరకు అనేక మంది జనాంగాన్ని సిద్ధపరిచే ఒక గొప్ప పాత్రగా నిన్ను చేశాడని నువ్వు గ్రహించు. ఒకరికి నీ క్రియల ద్వారా యేసుక్రీస్తుని చూపించాలని ప్రయత్నించు. మనకి పేర్లు మట్టికే ఉంటాయి, మన సామెతలు ఉన్నాయి కదా, పేరు గొప్ప ఊరు దెబ్బ. పేరు మాత్రం చాలా గొప్పగా ఉంటుంది, ఊరేముండదు, దెబ్బలే. మన పేర్లు మాత్రం యేసు ప్రభు, మన పేర్లు మాత్రం పేతురు, మన పేతురు యోహాను, మనం అన్నీ కూడా ఎస్తేర్లు, రెబకాలు, పేర్లన్నీ కూడా యేసు ప్రభు గారి ఏ బైబిల్ పేర్లే, దైవీకమైన పేర్లే, క్రియలే. ఆయన ప్రేమేది, ఆయన క్రియలు ఎక్కడ చూపెడుతున్నావు నువ్వు?
పేరు మాత్రం పెట్టుకుంటూ ఉన్నావా? పేరు మాత్రం తగిలించుకుని వెళ్తూ ఉన్నావా? సిలువు మాత్రం వేసుకుని వెళ్తూ ఉన్నావా? నీ సిలువును చూసి, నీ మెల్ల ఉన్న సిలువును చూసి ఎవడో మారడు. నీ మెల్ల ఉన్న సిలువును చూసి ఎవడో యేసుప్రభు గారు నమ్ముకోడు. వాళ్ళకి తెలుసు సిలువేంటో. కానీ నీ మార్పును చూపించు, నీ విశ్వాసాన్ని కనపరచు, నీ భక్తిని చూపించు, నీ ప్రార్థనా జీవితాన్ని వాళ్ళకి కనపరచు. ఎప్పుడైతే నీ క్రియలను వారికి చూపెంతావో, నీ మీద ఉన్న వెలుగును ఎప్పుడైతే ప్రకాశింపజేస్తావో, అప్పుడు నీ వెలుగుకు వారు ఆకర్షించబడతారు. నీ వెలుగుకు వారు ఆకర్షించబడి, అందుకే కదా పౌలు గారి గురించి మాట్లాడతాను, ఆయన మండుచున్న గోళము వలె నిత్యము మండుతూ ఉంటూ ఉన్నాడు. వెలుగుచు మండుచున్న గోళము వలె ఉంటూ ఉన్నాడు. అటువంటి గొప్ప సాక్ష్యం మనకు కావాలి సుమా. పేరుకు మాత్రము ఒక సంఘానికో, పేరుకు మాత్రము క్రైస్తవుడవో, పేరుకు మాత్రము క్రైస్తవ కుటుంబమో నామకః. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటున్నాను, నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను కానీ నేను క్రైస్తవుని కాలేకపోయాను. ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరించానో, ఎప్పుడైతే నా హృదయాన్ని మార్చుకున్నానో, నా మనస్సును మార్చుకున్నానో, నాకు మారు మనసు పొందుకున్నాను, అప్పుడే నేను క్రైస్తవుడిగా మారగలిగాను. క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన క్రైస్తవులు కాదు. క్రీస్తును అంగీకరించి ఆ ప్రకారము జీవిస్తేనే కానీ నీవు క్రైస్తవుడువు కాదు, క్రీస్తును అంగీకరించిన వాడువు కాదు. నీ క్రియలు జనులు చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు నీ క్రియలను బట్టి అనేక మంది ఆకర్షించబడాలి. అందుకేనేమో ముందే యేసుప్రభు గారు చెప్పారు, ఆ కొండ మీద ప్రసంగం చేస్తా, ఆ ప్రసంగం చేస్తా చెప్తూ ఉంటూ ఉన్నారు, నువ్వు వెలిగించబడి కొంచెం గంధం మంచం కింద ఎడితే కాదమ్మా, నీ వెలుగును అనేక మందికి జనులకు వెలిగించు అని చెప్పేసి అక్కడ మాట్లాడుతూ ఉంటున్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 14వ వచనంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనంలో, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని చెప్పేసి దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుష్యులు దీపమును వెలిగించి కొంచెము కింద పెట్టరు గాని అది ఇంట నుండి వారికందరికి వెలుగిచ్చుటకై దీపస్తంభము మీదనే పెట్టును. గమనిస్తూ ఉంటూ ఉన్నారా? మీరు చేస్తున్న పనే, దినదినం మీరు చేస్తున్న పనే, ఒకప్పుడు మనం చేసిన పనే. దీపాన్ని వెలిగించి ఎక్కడ పెట్టాం? కొంచెం కింద పెట్టామా? మంచం కింద పెట్టామా? దీపస్తంభం మీద పెట్టేవాళ్ళం, పైనే పెట్టేవాళ్ళం. కారణం ఏంటో తెలుసా? ఆ గదంతా, ఆ గదిలో ఉన్న, ఆ ఇంట్లో ఉన్న జనులందరికీ, ఇంటి వారందరికీ వెలుగు కనిపించాలని ఆ దీపాన్ని పైన పెట్టేవాళ్ళం. మరి ఇది నాన్న యేసు క్రీస్తుని అంగీకరించిన నీవు, వెలిగించబడిన నీవు, నీ వెలుగును నీ జనులకు చూపించగలుగుతూ ఉంటూ ఉన్నావా? నీ క్రియల ద్వారా యేసు క్రీస్తుని ప్రకటించగలుగుతూ ఉంటూ ఉన్నావా? ఇక్కడ చూస్తే గనక మనుష్యులు దీపమును వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టును. ఆ వెలుగు పొందుకున్న నీవు, యేసు క్రీస్తు వెలుగును పొందుకున్న నీవు, ఆ వెలుగును దీపస్తంభం మీద పెట్టి, అక్కడ 16వ వచనంలో చెప్తూ ఉంటూ ఉన్నాడు, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచబడినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. అది నీవున్న ప్రదేశములో, నీవున్న స్థలములో, నీవున్న ప్రాంతములో నీవు చేయవలసింది ఏంటో తెలుసా? నీ తండ్రి అయిన దేవుని మహిమార్థము, నీ తండ్రి అయిన దేవుని మహిమార్థము, యేసుక్రీస్తు ద్వారా వెలిగించబడిన ఆ వెలుగు,
అనేక మందికి ప్రకాశింపజేయనట్లు నీ సత్క్రియల ద్వారా యేసును మహిమపరచబడిన వారమై ఉంటూ ఉన్నాం. యేసును అంగీకరించబడిన వారు, యేసును ప్రకటించే వారమై ఉంటూ ఉన్నాం. మనం గ్రహించగలుగుతూ ఉంటూ ఉన్నామా? దేవుడు చాలా స్పష్టంగా చెప్తూ ఉంటూ ఉన్నాడు. ఆ దెయ్యములో పట్టిన, ఆ శాన పట్టిన, స్వస్థపడిన వ్యక్తిని స్వస్థపరిచి బాగు చేసి శుద్ధినిగా చేసి తిరిగి ఆ గెరాసీ దేశంలోనే ఉంచి యేసు ప్రభు గారు ఆ ప్రాంతం నుంచి వెళ్ళిన తర్వాత ఆయన చేసిన పని, ఆ స్వస్థపడిన వ్యక్తి చేసిన పనిని బట్టి, ఆ క్రియలను బట్టి, ఆ సత్క్రియలను బట్టి, ఆ వెలుగును బట్టి, ఆయన ప్రకాశించిన వెలుగును బట్టి ఆ దేశ జనులంతా కూడా యేసు ప్రభు గారి గురించి ఎదురు చూసినట్లు మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఆ తర్వాత చూసే కనుక ఒక అధికారి కూడా, యైర్ అనే అధికారి కూడా యేసు ప్రభు పాదాల దగ్గరికి పరిగెట్టుకుని వస్తాడు. నా 12 సంవత్సరాల కుమార్తె చచ్చిపోతుంది ప్రభువా, నీ వచ్చి కాపాడని. ఆ తర్వాత 12 సంవత్సరాల రక్తస్రావంతో బాధపడుతూ ఉంటున్న ఒక స్త్రీ యేసు క్రీస్తు యొక్క వస్త్రమును ముట్టి స్వస్థపడినట్లు చూస్తూ ఉంటాం. ఎప్పుడంటే యేసు ప్రభు గారు వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత ఈ కార్యములు జరుగుతూ ఉంటూ ఉన్నాయి. ఇది నాన్న ఆయన చేసిన పనిని బట్టి, ఆ స్వస్థపడిన వ్యక్తి చేసిన పనిని బట్టి ఆ గెరాసీ దేశమంతా కూడా యేసు క్రీస్తులోనికి నడిపించబడింది. తన ఇంటి వారిని రక్షించుకోగలిగాడు. ఇది నాన్న నీవు వెలిగించబడ్డావు, నీ ఇంటి వారిని వెలిగించి, నీ ఇంటిలో దీపస్తంభము వలె, నీ ప్రాంతములో దీపస్తంభము వలె, నీ దేశానికి దీపస్తంభము వలె నీవు నిలబడి అనేక మందిని అనుకుంటూ ఉన్నావు. నేనెవరిని రక్షించగలను, నేనెవరిని చేయగలను? లేదు, నీ క్రియలు అనేక మంది చూస్తూ ఉంటూ ఉన్నారు, నిన్ను అనేక మంది గమనిస్తూ ఉంటూ ఉన్నారు. నీవెక్కడున్నా సరే, నువ్వు అబుదాబిలో ఉన్నా, దుబాయ్లో ఉన్నా, ఇజ్రాయెల్లో ఉన్నా, కువైట్లో ఉన్నా, మస్కట్లో ఉన్నా, ఇండియాలో ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా అనేక మంది నిన్ను గమనిస్తూ ఉంటూ ఉన్నారు. నీ క్రియలు చూస్తూ ఉంటూ ఉన్నారు. నీ క్రియలను బట్టి, నీ సత్క్రియలను బట్టి, నీ మార్పును బట్టి అనేక మంది దేవుని మహిమపరచబడాలి, పరలోకమందున్న తండ్రి మహిమపరచబడాలి. అట్టి రీతిగా మనం ప్రార్థనా జీవితాలు పెంచుకుందాం, సత్క్రియలు చేద్దాం, దేవుని మహిమపరుద్దాం, అనేక మందిని యేసుక్రీస్తు వైపు నడిపిద్దాం, అనేక మందిని పరలోక రాజ్యానికి వారసులుగా చేద్దాం. నీ బట్టే రక్షించబడాలి, నీ బట్టే నీ జనులు రక్షించబడాలి. ఏమో దేవుడు నిన్ను అందుకే పెట్టాడేమో అక్కడ, ఏమో దేవుడు నన్ను అందుకే ఈ అబుదాబి పట్టణం పంపించాడేమో, నా ద్వారా ఎవరో రక్షించబడాలేమో, మా ద్వారా ఎవరో రక్షించబడాలేమో, మా ద్వారా దేవుని క్రియలు ప్రచురించబడాలేమో. ఇక్కడ ప్రార్థన చేద్దామా? దేవుని అంగీకరిందామా? మన సత్క్రియలు ప్రకటిందామా? దేవుణ్ణి ప్రకటిందామా? నీ క్రియలు ఆపుతావా? క్రైస్తవుడు అయి ఉండి నువ్వు చేసే క్రియలు ఆపగలుగుతావా? క్రైస్తవ జీవువై క్రీస్తుని అంగీకరించ నువ్వు చేస్తున్న పాపం ఆపగలుగుతావా? ఆపు. నీ పాపాన్ని ఆపు, చేస్తున్న క్రియలను ఆపు, దేవునికి వ్యతిరేకంగా నువ్వు చేస్తున్న పనులను ఆపు. అవి సత్క్రియలు కాదు. సాతానుడు నిన్ను ఉపయోగించుకుంటూ ఉన్నాడు, అయితే దేవుడు నిన్ను ఉపయోగించుకోవాలని నిన్ను అక్కడ పెట్టాడు. ప్రార్థన చేద్దాం. అలాగే మరి వైజాగ్ పట్టణంలో ఏర్పడిన ఆ విపత్తును బట్టి మరి అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చాలా భయాందోళనకు, సుమారుగా 10 మంది ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబాల కొరకు, ఆదరణ కొరకు మీరు ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నాం. మరి వైజాగ్ పట్టణంలో ఉన్న ఆ పరిస్థితులన్నీ త్వరలోనే చక్కపరచబడి, అలాగే దేశంలో చాలా అల్లకల్లోలంగా పరిస్థితులు ఏర్పడుతూ ఉంటూ ఉన్నాయి. అనుకునే విధంగా ఉదయకాలంలో మహారాష్ట్రలో భయంకరమైన ట్రైన్ యాక్సిడెంట్, గూడ్స్ వలస కార్మికుల నుంచి వెళ్ళిపోవటం, సుమారుగా 15 మంది అక్కడ కూడా వలస కార్మికులు ప్రాణాలు కోల్పోవటం. అలాగే చెన్నై పట్టణంలో ఈ విధంగా దేశంలో పరిస్థితులు చాలా భయానకంగా మారిపోతూ ఉంటూ ఉన్నాయి. మరి దేశము రక్షించబడినట్లు, ప్రాంత ప్రజలు బలపరచబడినట్లు వారందరి గురించి ప్రార్థన చేద్దాం.
ప్రపంచ దేశాలు అల్లారిపోతూ ఉంటున్నాయి. ఈ కరోనా వైరస్ గురించి మహమ్మారిని దేవుడు స్వస్థపరచులాగున, దేవుడు అనగదొక్కు తాగలా, దేవుడి జ్ఞానమును బట్టి శాస్త్రవేత్తలు ఒక మంచి వ్యాక్సిన్ కనుక్కొని ఇప్పటికే వచ్చిందని విన్నాం. అది కూడా దేవుని బిడ్డల ద్వారా వచ్చిందని విన్నాం. మరి దేవునికే మహిమ. అది కూడా త్వరలోనే ప్రపంచ దేశాలన్నీ కూడా ఆ వ్యాక్సిన్ సరఫరా చేయబడి అందరూ కూడా రక్షించబడి స్వస్థపరచబడి అది దేవునికి మహిమకరంగా ఉండులాగున ప్రార్థన చేద్దాం. ప్రార్థనలు ఏకీభవించండి. సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, కృప కలిగిన యేసయ్య, ఈ సమయంలో నీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. నీ కృపలో మమ్మల్ని భద్రపరచండి. నీ సన్నిధిలో నాయన మమ్మల్ని బలపరచమని అడుగుచుంటున్నాం. నీ వాక్యంకు అనుకూలముగా నాయన స్తోత్రం ప్రభా, నీ వెట్టి రీతిగా మమ్మల్ని స్వస్థపరిచావు, నీ వెట్టి రీతిగా మమ్మల్ని కాపుదల కాస్తూ ఉంటావు, నీ వెట్టి రీతిగా మమ్మల్ని రక్షించావు, నీ వెట్టి రీతిగా మమ్మల్ని వెలుగును ప్రకాశింపజేశావు. నీ వెలుగు ద్వారా మేము వెలిగించబడ్డాం. ఈ వెలుగును అనేక మందికి ప్రకాశింపజేసి అనేక మందిని నీ వైపు తిప్పి నీ వైపు నడిపించే యోగ్యతను మాకు అనుగ్రహించమని అడుగుచుంటాం. ఆ సత్క్రియలను మాకు చేయండి. ఆ సత్క్రియలను మాకు అవలంబించమని అడుగుచూ ఉంటూ ఉన్నాం. మమ్మల్ని అట్టి రీతిగా నడిపించండి, బలపరచండి. నేను ఈ సమయంలో ప్రభా నేను వైజాగ్ పట్టణంలో ఉన్న జనుల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నాం. వారిని ఆదరించండి, బలపరచండి, ధైర్యపరచమని అడుగుచూ ఉంటూ ఉన్నాం. నేను నీ కార్యములు వారి పట్ల సమృద్ధిగా ఉండునట్లు కృపను దయచేయండి. నేను ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను ఆదరించండి. క్షతగాత్రుల కుటుంబాలని ధైర్యపరచమని అడుగుచూ ఉంటూ ఉన్నాం. అలాగే నేను స్తోత్రం ప్రభా, మరి దేశంలో అనేక ప్రాంతాల్లో అల్లకాలంగా ఉంటూ ఉన్నది. వారందరినీ కాపుదలకు అప్పగించుకుంటున్నాం. అలాగే ప్రపంచ దేశాల్లో ఉన్న నేను జనులందరూ కూడా ఈ వైరస్ నిమిత్తం ఎంతో ఆందోళన చెందుతుంటూ ఉన్నారు. వారందరినీ మీ కాపుదలకు అప్పగించుకుంటూ ఉన్నాం. ఎవరైతే నేను స్తోత్రం ప్రభా ఈ కరోనా వైరస్ బారిన పడి మరణించి ఉంటూ ఉన్నారో వారి కుటుంబాలని ఆదరించండి నాయన. అలాగే నాయన ఎవరైతే ఈ వైరస్ బారిన పడుతూ ఉన్నారో అనారోగ్యంతో ఉన్న వారిని, బారిన పడిన వారిని యేసు నామములో స్వస్థపరచమని అడుగుచుంటున్నాను. వారికి ధైర్యమును దయచేయండి. త్వరితగతిమైన స్వస్థత వారికి అనుగ్రహించండి నాయన. స్వస్థపడిన వారు అనేక మందికి సాక్షులుగా ఉండడానికి కృపను దయచేయండి. అలాగే నాయన పనులు లేని వారికి పనులను ఏర్పరచమని అడుగుచుంటాం. రాబోయే దినాల్లో మేమందరం కూడా నీ సన్నిధిలో ఉండి స్తుతించి నాయన సన్నుతించే భాగ్యం మాకు అనుగ్రహించి నడిపించమని ప్రపంచ దేశాల్లో ఉన్న రాజులను నాయన, ప్రపంచ దేశాల్లో ఉన్న అధిపతులను నాయన, అధికారులను వారందరిని మీరు దీవించండి. పోలీసు వారిని బలపరచండి, పోలీసు వారిని స్వస్థపరచండి. నాయన స్తోత్రం ప్రభా అనేకమైన శాఖలు పనిచేస్తూ ఉంటాం. వారందరినీ నీ జ్ఞానంతో నింపమని అడుగుచూ ఉంటున్నాం. నీ దయగలిగిన ప్రేమ, దయగలిగిన నాయన స్తోత్రం ప్రభా నాయన ఆ కృప వారిపైన చూపించమని అడుగుచూ ఉంటున్నాం. నాయన ఈ దేశ రాజులను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఈ దేశ రాజులు నాయన, ఈ దేశ రాజులను మీరు దీవించండి ప్రభా. ఈ దేశ రాజుల కుటుంబాలను ఆశీర్వదించండి నాయన. నీ కార్మికుల పట్ల, ఈ జనుల పట్ల, ఈ వలస కార్మికుల పట్ల వారు ఇంకనూ దయను కలిగి ఉండులాగున కృపను దయచేయండి ప్రభా. ఎవరైతే నేను స్తోత్రం ప్రభా నాయన పనులు కోల్పోయి ఉంటూ ఉన్నారో నాయన, నీ దూతల ద్వారా వారికి సహాయమును అందించమని అడుగుచుంటున్నాం. ఇదిగో మా పట్ల, మా సంఘం పట్ల మీరు చేసిన కార్యాన్ని బట్టి మీ మరొకసారి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ దీనదాసుడికి నేను స్తోత్రం ప్రభా అధికారికంగా నీ వాక్యాన్ని ప్రకటించే యోగ్యతను మాకు అనుగ్రహించారు నాయన. అందును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను నాయన. మానవ రీతిగా మనుష్యుడిగా అనేక సార్లు నేను కృంగిపోయినప్పటికీ ప్రభా నీ ధైర్యమును సహనము నాకు అంచారు. అందును బట్టి మీకు వందనాలు నేను. ఇదిగో నేను స్తోత్రం ప్రభా మీరు ఇచ్చిన ఈ వీసాను బట్టి నేను ఈ ప్రీస్ట్ వీసా ద్వారా అనేక మందికి నేను మేలుకరంగా నా జీవితం ఉండునట్లు, అనేక మందికి ఆశీర్వాదకరంగా మా కుటుంబం ఉండునట్లు మా కుటుంబాన్ని మీ సన్నిధిలో బలపరచమని అడుగుచు. సంఘాన్ని విస్తరించండి, సంఘములో అద్భుత కార్యములు చేయండి, గొప్ప మార్పును, ప్రార్థన జీవితాలని, ఆత్మీయ శక్తిని, ఆత్మ వరములను సంఘములో నిలపమని అడుగుచుంటున్నాను. క్రమము కలిగిన జీవితాలు, క్రమము కలిగిన విశ్వాసులు సంఘములో లేవనబడినట్లు కృపను దయచేయండి.
సంఘాలు బలపరచండి. సంఘాలు క్రమముగాను మర్యాదగాను నీకు మహిమార్థమై సంఘాలు నడవబడినట్లు కృపణ దయచేయండి. అటు ఆత్మశక్తిని ఆ అభిషేకమును మాకు అనుగ్రహించి నడిపించమని నన్ను, నా భార్యని, పిల్లల్ని, సంఘములో ఉన్న విశ్వాసులను, సంఘములో ఉన్న పెద్దలను, కమిటీని, వారి కుటుంబాలను, సంఘములో ఉన్న విశ్వాసులను, వారి భార్యలను, భర్తలను, దేశంలో ఉన్న వారి కుటుంబాలని, పిల్లలని, వారి స్వాస్థ్యములను మీకు అప్పగించుకుంటూ ఉన్నాం. మీరు కాచి కాపాడి నడిపించి బలపరిచి స్థిరపరచమని మెట్టుకు మమ్ములను, మా సంఘమును మీకు అప్పగించుకుంటున్నాను. సెయింట్ ఆండ్రూస్ చర్చ్ వారిని మీరు దీవించండి. సెయింట్ ఆండ్రూస్ చర్చ్ స్టాఫ్ని మీరు ఆశీర్వదించండి. సెయింట్ ఆండ్రూస్ స్తోత్ర ప్రభా చర్చి పాస్టర్ గారు రెవరెండ్ యాండ్రూ థామస్ గారిని, వారి కుటుంబాన్ని మెండుగా ఆశీర్వదించమని, ముఖ్యంగా పెద్దలు, సహోదరులు, గౌరవనీయులు డాక్టర్ సూర్య కుమార్ గారిని, వారి కుటుంబాన్ని బలపరచండి, ఆశీర్వదించండి. ఇంకనూ నీ జ్ఞానము, ఇంకనూ నీ అభిషేకం, ఇంకనూ నీ వివేచన వారికి అనుగ్రహించిన అనేక మందికి స్తోత్రం వారు ఆశీర్వాదకరంగా ఉండినట్టు నడిపించి బలపరచమని మెట్టుకు ఈ వేజా నిమిత్తంలో సహకరించిన ప్రతి బిడ్డని పేరు పేరున వారికి కావలసిన దీవెన ఆశీర్వాదము వారికి అనుగ్రహించి నడిపించమని స్థానిక సంఘ కాపురులను, వారి విశ్వాసులను, సంఘాలను, దేశములో ఉన్న సంఘస్థులను, దేశములో ఉన్న విశ్వాసులను, వారి కాపరులను మీ చేతికి అప్పగించుకుంటూ త్వరలోనే మేమందరము నీ సన్నిధిలో గొప్పగా ఆనందముతో సంతోషించే భాగ్యం మాకు అనుగ్రహించి నడిపించమని, త్వరగా రాబోతున్న యేసు నీ ముందు నిలవబడగల సాక్ష్యాన్ని కూడా మేము గ్రహించుకుని నడిపించే విధంగా మమ్మల్ని నడిపించమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమయు, కుమారుడు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకని తన విశ్వాసులెల్లరికీ సదాకాలం తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సియోనులో నుండి యెహోవా మిమ్మల్ని దీవించునుగాక. సియోనులో నుండి యెహోవా మన కుటుంబాలను ఆశీర్వదించునుగాక. God bless you all. Stay at home, stay safe, stay with God.